హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. వారణాసి వంటింట్లో మళ్ళీ వడియాలు పెట్టేస్తున్నామండో. ఈ ప్లేస్ అంతా మీకు గుర్తుండే ఉంటుంది. మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము, బీహెచ్ఎల్ అనమాట. ఇక్కడికి వస్తే వడియాలు పెడుతూనే ఉంటాం, ఎప్పుడు ఏదో ఒక వడియాలు అవుతూనే ఉంటాయి. సో ఇవాళ 3 రకాల వడియాల కోసం ఇదిగోండి ఇలాగ ఉడకబెట్టుకున్నాం అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఒక రకం వడియాలు అనమాట. ఇవి ఆల్రెడీ ఎండిపోయినాయి, ఈ కొద్దిగా ఎండితే సరిపోతాయి. ఇవేమో సగ్గుబియ్యం ఆలు వడియాలు. ఇది ఓన్లీ సగ్గుబియ్యం వడియాలు. ఇది రైస్ నానబెట్టి చేసిన వడియాలు. వీటన్నిటికి ఎంత నీళ్ళు పోయాలి, ఎంత తీసుకున్నావు అనేది మా అక్క చేత చెప్పిస్తాను. మా అక్క మాటల్లో మీరు విందురు. కానీ తనే ఉడకబెట్టింది అనమాట, నేను చేయలేదు కాబట్టి, మా అక్క చేసింది కాబట్టి మా అక్క మాటల్లో విందురు. కానీ ఇది చక్కగా ఇలాగా మనం కురుకురులాగా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఆలు తర్వాత సగ్గుబియ్యం కలిపిన వడియాలు చూసారా ఎంత బాగా వచ్చేస్తున్నాయో. చాలా టేస్టీగా ఉంటాయి వడియాలు అయితేను. దీంట్లో ఏదేంటి దాని పేరేంటి, కుకింగ్ సోడా అవి ఏం వేయలేదండి. దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉందన్నమాట. అది మా అక్క మాటల్లో విందాం, సరేనా? అయితే ఇదిగోండి మా అక్క వచ్చింది, మా అక్కని అడుగుదాం. అక్క, ఇవి ఎలా చేసావు? ఆలు తర్వాత సగ్గుబియ్యం వడియాలు ఎలా చేసావు? ఎన్ని సగ్గుబియ్యం వేసావు, ఎన్ని నీళ్లు పోసావు, ఎంత ఆలుగడ్డ వేసావు? మా వాళ్ళకి చెప్పు. 1 కిలో సగ్గుబియ్యం నేను నాకు ఆ క్వాంటిటీ చాలా, నేను అలా పెట్టుకున్నా. 1 కిలో సగ్గుబియ్యం, 1 కిలో బంగాళదుంపలు. సగ్గుబియ్యం రాత్రి 1 కిలో 1కి 2 చొప్పున నీళ్లు పోసుకుని నానబెట్టుకున్నా. సరిగ్గా సరిపోయే నీళ్ళు ఏం టైం మిగలలేదు. ఇంకా శుభ్రంగా మళ్ళీ కడిగేసి ఆ నీళ్ళన్నీ తీసేసాను. కొంచెం తెల్లగా అలా ఉంటుంది. రాత్రి కడిగే నానబెట్టుకున్నాను. ఇవాళ ప్రొద్దులు కూడా మళ్ళీ కడిగేసుకున్నాను శుభ్రంగా 2 సార్లు. ఆ నీళ్ళన్నీ తీసేసాను. ఎసరికి 1కి 2 చొప్పున పోసుకున్నాను. నేను దగ్గరగా ఉడకాలి కనుక 1కి 2 చొప్పున నీళ్ళు పోసుకుని 4 పోసుకున్నాను. ఇంకొంచెం నీళ్ళు ఎక్స్ట్రా పడతాయేమో అన్నట్టుగా వేడి నీళ్ళు పట్టి పెట్టుకున్నాను. అంటే నీకు 1 కిలో అయితే 2 గ్లాసులు అయినాయా? 1 కిలో నాకు సోడా గ్లాసుతో 2 గ్లాసులు అయినట్టండి. అవి 2 గ్లాసులు రాత్రి నానబెట్టేసుకుని ఆ నీళ్ళన్నీ శుభ్రంగా పొద్దున్న కరెక్ట్గా అయిపోయేట నానిపోయేట. ఆ నానిపోయిన తర్వాత మనం ఎసరు పెట్టుకోవాలి. నీళ్ళు ఎసరు 1కి 2 ఎసరు పెట్టుకుని 4 గ్లాసులు ఎసరు పెట్టుకుని అవి బాగా మరిగిన తర్వాత సగ్గుబియ్యం వేసేసుకుని ఉడికించుకోవాలి. దగ్గరగా ఉడకనిచ్చేసాను. 2 నిమిషాలు చాలా తొందరగా ఉడికిపోతుంది. చాలా బాగున్నాయి సగ్గుబియ్యం, బాగున్నాయి, తొందరగా ఉడికిపోయి. ఉడికిన తర్వాత ఆలుగడ్డలు కూడా కట్ చేసుకుని ఉడకబెట్టుకున్నాను వేరే దాని మీద. ఆలుగడ్డలు ఉడకబెట్టిన తర్వాత చల్లారాక మెత్తగా చేసేసుకుంటాను. దాంట్లోనే ఉప్పు, కాస్త చిల్లీ ఫ్లేక్స్ రెడ్ వేసుకున్నాను. నేను నాకు నచ్చుతాయని చెప్పి అది వేసుకున్నాను. అది వేసుకుని బంగాళదుంపల్లోని ఆ ఉప్పు అన్నీ కలిపి సగ్గుబియ్యం దాంట్లో వేసి మెత్తగా చేసేసాను. అదంతా చల్లారాక కాస్త నిమ్మరసం వేసుకున్నాను. అది నిమ్మరసం వేసుకుంటే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అదేనండి. మక్క వేస్తుందని చెప్పాక నిమ్మరసం వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. నాకు ఆ నిమ్మరసం కొంచెం ఎక్కువ ఉండొచ్చు, పర్వాలేదు. పులుపులుగా తగ్గుతూ ఉంటుంది అనమాట, బాగుంటుంది. దీనికి 2 నిమ్మకాయలు పిండావా? 2 నిమ్మకాయలు పిండా. దీనికి ఒక్కదానికి 1 కిలో ఆలుగడ్డలు, 1 కిలో సగ్గుబియ్యానికి 2 నిమ్మకాయలు. 2 నిమ్మకాయలు కొంచెం పులుపులుగా ఉంటే బాగుంటుంది. ఎండిన తర్వాత కూడా బాగుంటుంది అనమాట దాని టేస్ట్. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఆలుగడ్డలు ఉడికించేసుకుని పొట్టు తీసేసుకుని శుభ్రంగా మెత్తగా స్మాష్ చేసేసుకుని కొంచెం జీలకర్ర, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకుని ఈ మనం ఉడికించుకున్న సగ్గుబియ్యం దాంట్లో కలిపేసుకోవాలన్నమాట. ఇలా ముద్దగానే ఉండాలండి. ఇలా చేయాలంటే కనుక పలుచగా ఉందనుకోండి మామూలుగా వడియాల్లాగా వస్తాయి అన్నమాట. ఇలా మనకి కురుకురేలాగా పెట్టుకోవాలనుకుంటే స్టిక్స్ లాగా పెట్టుకోవాలంటే ఇది ఇలాగ పెట్టుకుంటేనే బాగుంటుంది. ఇవాళ అక్క చెప్తుంది ఇలా పెట్టుకుంటేనే బాగుంటుంది. ఇది మేమైతే దీన్ని ఇలా పెట్టేసుకుంటున్నాము. తర్వాత ఇదేమో బియ్యం నానబెట్టి చేసిన వడియాల పిండి అనమాట. బియ్యమేనా? ఇది బియ్యం
ఇంకేం వేయలేదు. ఇన్ని సగ్గుబియ్యం పోసుకున్నాను, నాకు నచ్చుతుంది టేస్ట్ అని చెప్పి వేసుకున్నాను. ఒక అది స్పూన్ మన ఇష్టం అంతే. అంతే, అది మన ఇష్టం. అది అది కూడా రాత్రి నానబెట్టుకుని కొంచెం ఎక్కువ వేసుకుంటారు అందరూను. నేను అంత ఎక్కువ వేయలేదు, కొంచెమే వేసాను. నేను 3 గ్లాసులు 3 సార్లు బియ్యం పోసాను, అంటే 3 గ్లాసులు బియ్యం నా గ్లాస్ తోటి. ఓకే. 3 గ్లాసుల బియ్యానికి 15 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను. ఓకే. అలా పోసుకుని పిండేమో ఒక గ్లాసు నీళ్లు పట్టలేదు పూర్తిగా, ఒక గ్లాసు నీళ్లు కూడాను మెత్తగా చేసుకోవాలన్నమాట. అంటే దోసపిండిలాగా చేసేసుకుని బియ్యం రాత్రి నానబెట్టుకోవాలి. రాత్రి నానబెట్టుకుని బియ్యాన్ని పొద్దుటే శుభ్రంగా కడిగేసుకుని ఒక గ్లాసు నీళ్ళతో మెత్తగా రుబ్బేసుకోవాలి. మెత్తగా రుబ్బుకున్నాక దాంట్లో కూడా నేను కొంచెం పలచం చేసుకున్నాను. 4 గ్లాసులు నీళ్లు పోసుకొని పలచగా పెట్టుకున్నాను ఆ పిండి. దీనికేమో 4 గ్లాసులు నీళ్లు రుబ్బిన దాంతో ఒక గ్లాసు 5 గ్లాసులు నీళ్లు మొత్తం. దీంట్లో 10 గ్లాసులు ఎసరు పెట్టుకున్నాను. దాంట్లో బాగా తెల్లిన తర్వాత ఉప్పు వేసాను. ఉప్పు వేసి ఉప్పు రానిచ్చాక దాంట్లో ఈ పిండి వేసి కలిపేసి దగ్గరగా ఉడకనిచ్చేసాను. ఉడకనిచ్చి దాంట్లో అంతా అయిపోయి చల్లారాక జీలకర్ర కాస్త పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకున్నాను అంతే. అంతేగాని దేంట్లోనూ కుకింగ్ సోడా అనేది వేయలేదండి, ఏది వేయలేదు. తర్వాత దీంట్లో కూడా నిమ్మరసం, నాకు ఆ నిమ్మరసం ఫ్లేవరు బాగుంటుంది, ఎవరన్నా చేసుకోవచ్చు. ఆ నిమ్మరసం వేస్తాను అన్నమాట. అలా ఇది ఈ పిండి వడియాలు అలాగే. తర్వాత ఉత్తి సగ్గు బియ్యం వడియాలు, అది కూడా 3 డబ్బాలకి నానబోసుకున్నాను సగ్గు బియ్యం. 3 గ్లాసులు అంటే 3 సార్లు 3 గ్లాసులు సగ్గు బియ్యం నానబోసుకుని దానికి కూడా 1కి 4 జప్పులు పెట్టే నీళ్లు. సగ్గు బియ్యం బాగున్నాయి నాకు. అది ఒక్కసారి పట్టచ్చు, ఒక్కసారి పట్టకపోవచ్చు, జిగురు దాన్ని బట్టి చూసుకోవాలి. శుభ్రంగా రాత్రి నానబోసుకుని కడిగి పెట్టుకున్నాను పొద్దుట. 1కి 4 గ్లాసులు నీళ్ళు ఎసరు పెట్టుకున్నాను. ఇంకొంచెం నీళ్ళు ఎక్స్ట్రా పెట్టుకున్న పక్కన ఉంటాయని ఆ సగ్గుబియ్యం దీంట్లో ఉడకనిచ్చేసి దీంట్లో కూడా పచ్చిమిరపకాయ పేస్ట్, పెరుగు వేస్తాను. దీంట్లో పుల్ల పెరుగు వేసి ఈ వడియాలు పెడతాను. అచ్చంగా సగ్గుబియ్యం వడియాలు పుల్ల పెరుగు. దీంట్లో కూడా ఎటువంటి వంట సోడాలు కానీ ఏమీ వేయం, కానీ చాలా పుల్లగా బాగా వస్తాయి. ఎప్పుడు అలాగే పెట్టుకుంటాం, ఇప్పుడు కూడా అలాగే పెట్టుకుంటాం. ఇదండి దీంట్లో సీక్రెట్ అనేది, కొంచెం పెరుగు వేసుకోవాలన్నమాట. పుల్ల పెరుగు వేస్తాం, పుల్ల పెరుగు వేసుకోవాలి. ఇందులో నిమ్మకాయలు పిండుకోవాలి, ఈ రెండింటిలోనూ. ఇది సీక్రెట్. ఈవేళ మీకు చెప్పేసాము, ఇలా చేసుకోండి. చూడండి, ఎండలు కూడా అయిపోతున్నాయి. ఇంకా అంటే వర్షాలు పడిపోతాయి కదా, అందుకని ఇంకా ఎండలో ఎండితేనే బాగుంటాయి. సో మీరు కూడా తొందరగా పెట్టేసుకోండి వడియాలు అవిని. ఇంకా ఎవరైనా పెట్టుకోవాలనుకునే వాళ్ళు, మా అక్క చెప్పింది, వివరంగా చెప్పింది, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్లో అడగండి, మళ్ళీ చెప్పేస్తాం మేము. సరేనా? ఇదో ఈ రోజుకి ఇలాగా వడియాలు అవుతున్నాయి అనమాట. ఇది ఒక రకం వడియాలు, ఇవన్నీ మొత్తం ఈ 3 రకాలు 4 రకాల వడియాలు. గుమ్మడి వడియాలు సరే మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు. ఇవి కూడా చూపించామనుకోండి, సరదాగా మళ్ళీ చేస్తున్నాం కదా, ఏదో ఒక కంటెంట్ ఉండాలి కదా, అందుకని ఇవి కూడా ఎలా చేస్తున్నాము ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాము. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. హైప్ కూడా ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అందరూ మన ఛానల్స్ని ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను. బాయ్ బాయ్. మొత్తం కంప్లీట్ చేసేసాం వడియాలు. 3 రకాల వడియాలు. ఇక్కడ రండి, ఇక్కడ ఇవి సగ్గుబియ్యం. ఫస్ట్ చూపించినవి బియ్యం పిండి, ఇవి సగ్గుబియ్యం ఆలు, అవి రైస్ బియ్యం పిండి, ఇవేమో రైస్ నానబెట్టి చేసిన వడియాలు అన్నమాట. బాగున్నాయి కదా, చిట్టి వడియాలు. అది వేయిస్తే చక్కగా ఇంత పొంగుతాయండి, బాగుంటాయి. చక్కగా భలే పువ్వులా వస్తాయి, పువ్వు లాంటి వడియాలు. ఇదనమాట, ఇలాగా కంప్లీట్ చేసాం.